జై జనసేన. నా పేరు అమ్దాల్ నాని. అది అజ్మూర్ గ్రామం, ఆగ్బిడి మండలం, ఉండి నియోజకవర్గం. నేను గ్రామపరంగానే కాకుండా ఆగ్బిడి మండలంలో కానీ ఉండి నియోజకవర్గంలో కానీ చాలామందికి సుపరిచితుడినే. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి 2014 నుంచి కూడా పార్టీ పట్ల విధేయతతో పార్టీని నిరంతరం కష్టపడుతూ పార్టీలో నిరంతరం కష్టపడుతూ 2014 నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే వచ్చాం. ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందంటే, మా ఇన్ఛార్జ్ అయిన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన జుత్తుకు నాగరాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు రాజకీయంలో ఉండకూడదని భావించారో దాన్ని తొంగలో తొక్కుతూ మా ఊరిలో గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు, గత 5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ గవర్నమెంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు, మాపై దాడులు చేసినవారు, మేము పంచాయతీలకు వెళ్తే సహించలేక మా మీద దోషణలు దిగినవారు, మేము సమస్యల మీద పోరాడితే తట్టుకోలేక మాకు ఫోన్లు చేసి దూషించిన వారు, మాకు వాళ్ళకి ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి మాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి మేము డబ్బులు అడుగుతుంటే మాపై, మా ఇళ్లపై జనాలతో వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించిన వారిని ఈరోజు 24వ తారీఖు సాయంత్రం ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. మేము గత 8 నెలల నుంచి పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి నాగరాజు గారు మాపై పూర్తి ఒత్తిడి తెస్తున్నారు. దీని మీద వాళ్ళని జాయిన్ చేసుకోవాలి, పార్టీలో జాయిన్ చేసుకోవాలి, మాకు పైనుంచి ఆర్డర్లు వస్తున్నాయి, నాదెండ్ల మనోహర్ గారు మాకు చెవాట్లు పెడుతున్నారు, మాకు పార్టీ బలోపేతం కానవట్లేదు అని చెప్పి మా మీద ఒత్తిడి తెస్తూ గత 8 సంవత్సరాలు 8 నెలల నుంచి మేము ఎంత చెప్తున్నా, 8 నెలల నుంచి మేము ఆయన ప్రాధాయపడుతున్నాం, మేము చెప్తున్నాం ఏంటంటే ఊళ్ళో పరిస్థితి ఇది, మమ్మల్ని అసలు వాళ్ళు దగ్గరికి రానివ్వరు, వాళ్ళు మమ్మల్ని సహించడం. మేము ఎందుకంటే చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చేమనేటప్పటికీ వాళ్ళు మమ్మల్ని ఓడవలేకపోతున్నారు. మేమైనా పంచాయతీకి వెళ్తుంటే ఎందుకు వస్తున్నారని మా మీద గొడవ చేస్తున్నారు, మేమేమైనా సమస్య మీద మాట్లాడితే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఇవన్నీ చెప్పుకున్నా కూడా మా గోడ అసలు ఆలకించకుండా ఈ రోజు మమ్మల్ని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ లాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని. అదే స్థితిలో అజమూరులో ఉన్న ఈ నలుగురిని కూడా ఈ రోజు ఆయన పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. మరి దీనికి నిరసనగా నేను రేపు మధ్యాహ్నం 12 వరకు నేను పార్టీకి టైం ఇస్తున్నాను. నేను నాకు దీని మీద ఎటువంటి న్యాయం జరగని పక్షంలో నేను రేపు మధ్యాహ్నం నుంచి నిరాహార దీక్ష కూర్చున్నాను. నేను నిజంగా కష్టపడ్డాను, నిస్వార్థంగా